దేశం కాని దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్. ఆస్ట్రేలియాకు చెందిన అన్నా లెజ్నివాని పవన్ వివాహం చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆమె గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ అమ్మాయితో పవన్ కాపురం ఎలా ఉంది, మన వాతావరణానికి ఆమె ఇమిడిపోతుందా, ఇంతకీ ఆమె తెలుగు మాట్లాడుతుందా, ఇలా ఎన్నెన్నో సందేహాలు. వాటన్నిటికీ తీర్చాడు పవన్ కళ్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బయటకొచ్చాయి. పవన్ మూడో భార్య అన్నా లెజ్నివా తెలుగు చదువుతోందట. స్వతహాగా ట్రాన్స్లేటర్ అయిన ఆమె ఒక్కొక్క పదం పలుకుతూ తెలుగు చదవడం నేర్చుకుంటుందట. ఇంట్లో తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తోందట. నా ఇల్లు నానా భాషల సమితి అయిందని ఈ సందర్భంగా పవన్ చమత్కరించారు. మా అమ్మాయి ఆద్య మరాఠీలోనే మాట్లాడుతోంది. ఆమె కోసం నేను వచ్చిరాని మరాఠీ మాట్లాడాలి. ఇంట్లో చిన్నమ్మాయేమో ఇంగ్లీష్ మాట్లాడుతోంది. అసలు ఈ జీవితం నాదేనా లేదంటే వేరొకరి జీవితాన్ని నేను జీవిస్తున్నానా అనిపిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. అన్నా లెజ్నివా సనాతన క్రైస్తవ మతస్థురాలని, తనకి నాకు పుట్టిన బిడ్డకి తన సంప్రదాయం ప్రకారమే పేరు పెట్టానని అలాగే పెంచుతున్నానని పవన్ స్పష్టం చేశారు. నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్